నీ వంటి పుణ్యునికి నాలాంటి పాపితో కేవలం ఏమి లేక అనుబంధాన్ని కోరుకున్నావు? ఇంత పుణ్యాత్ముడవే, ఇంత పరిశుద్ధుడవే, ఇంత నీతిమంతుడవే, నువ్వు నా కోసం ఇంత చేయటం ఏంటే? నువ్వు ఏమి లేక నన్ను కోరుకున్నావు? నువ్వు అసలు ఏం కొరత? నువ్వు సిలువెక్కావు, ఏం కరువై ఎక్కావు? నీకేం సమస్య ఉండి ఎక్కావు? నీకేం కొరత నుండి ఎక్కావు? ఏముండి ప్రాణం పెట్టావు? ఆహా, నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం ఏమి లేక. భలే మాటలు కదా. దేవుడు కనపడితే జరిగేది అదే. ఎవరికైనా తామేంటో అర్థమైపోయిద్ది. హల్లెలూయా. ఒక వ్యక్తికి ఆ స్పర్శ ఉంది అంటే వాళ్ళ లైన్లో ఉన్నట్టు. నేను ఆయనతో నడిచే నడతలో విఫలమయ్యాను, నేను దారి తప్పినట్టున్నాను, కొంచెం దిగజారాను, తేడా పడ్డాను అనే గ్రహింపు ఒకటికి ఉంటే వానిని దేవుడు ఆమోదిస్తాడు.